బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలలో చిరుత కలకలం రేపింది. గట్టు పాతాళగంగా ప్రాంతంలో నిన్న రాత్రి ఒక చిరుత జనవాసాల్లో తిరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆహారం కోసం లింగాలగట్టు గ్రామ పరిసరాలలో చిరుత తరచూ ఆచపడుతుంది. చిరుత వస్తున్న అలికిడిని గమనించిన గ్రామవాసి చిరుతను చూసి ఒక్కసారిగా నివ్వరపోయాడు. గట్టిగా అరవడంతో అక్కడ నుంచి పారిపోయిందని తెలిపారు. విషయంపై అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో చిరుత జాడను కనుక్కునేందుకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలలో చిరుత కలకలం రేపింది. గట్టు పాతాళగంగా ప్రాంతంలో నిన్న రాత్రి ఒక చిరుత జనవాసాల్లో తిరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆహారం కోసం లింగాలగట్టు గ్రామ పరిసరాలలో చిరుత తరచూ తారసపడింది. చిరుత వస్తున్న అలికిడిని గమనించిన గ్రామవాసి చిరుతను చూసి ఒక్కసారిగా నివ్వరపోయాడు. గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయిందని తెలిపారు. విషయంపై అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో చిరుత జాడను కనుక్కునేందుకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలలో చిరుత కలకలం రేపింది. గట్టు పాతాళగంగా ప్రాంతంలో నిన్న రాత్రి ఒక చిరుత జనవాసాల్లో తిరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. దాదాపు మొన్నటి నుంచి ఇదే వార్త వస్తుంది. స్థానికులు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ చిరుత జనవాసాల్లో తిరగటం, ముఖ్యంగా నంద్యాల జిల్లా శ్రీశైలం ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీని నుంచి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? దీని గురించి తాజా అప్డేట్ ఏంటి?